నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రైతులు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ముందుకు రావాలి. అమరావతిలో పర్యటన తర్వాత మీడియాతో మంత్రి నారాయణ. పూర్వోదయ పథకం ప్రతిపాదనలపై సమీక్షలో సీఎం చంద్రబాబు. గుడివాడలో ఘనంగా జరిగిన ఐక్య క్రిస్మస్ ఉత్సవ్ మిలాప్ 2025 వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఐసీ కమిషన్ చైర్మన్ జవహర్, ఎమ్మెల్యేలు వెనుగండ్ల రాము, వర్ల కుమార్ రాజా. రెవెన్యూ సమస్యలన్నీ ఏడాదిలోగా జాయింట్ కలెక్టర్లు పరిష్కరించాలి. రాష్ట్ర రెవెన్యూ స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్. భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లు ప్రభుత్వ ప్రతిష్ట పెంచేలా ఉండాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. భవానీ దీక్షల విరమణ ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా మంత్రి అనిత ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో అధికారులతో సమావేశమయ్యారు. సీసీ కెమెరాలతో క్షేత్ర స్థాయిలో పోలీసు సిబ్బంది ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారో సిపి రాజశేఖర్ బాబు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా గిరి ప్రదక్షిణ మార్గం, ఘాట్లు, క్యూలైన్లలో ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. దసరా వేడుకలు నిర్వహించిన విధంగా భవానీ దీక్షల విరమణ కూడా విజయవంతానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. అనంతరం ఇంద్రకిలాద్రిపై కొలువైన దుర్గా అమ్మను మంత్రి అనిత దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో దర్శనం చేయించారు. దేవస్థానం పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శ్రీనానాయక్ అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి కలెక్టర్ ఇలకియా, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, డీసీపీ షీరన్ బేగం, ఏడీసీపీ రామకృష్ణ పాల్గొన్నారు. భవానీ దీక్షల విరమణ అన్నది ప్రతి సంవత్సరం జరిగినట్టుగా ఈ సంవత్సరం 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ కార్యక్రమం అన్నది జరగబోతుంది. లక్షలాది మందికి భక్తులు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి అమ్మ దర్శనం చేసుకొని భవానీ దీక్ష విరమణ చేయటం అన్నది మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనున్న తెలుగు వాళ్ళే కాకుండా చాలామంది భవానీ భక్తులు, అదేవిధంగా అమ్మవారి భక్తులు, కనకదుర్గమ్మ అమ్మవారి భక్తులు చాలామంది భవానీ దీక్షలు వేసుకొని 40 రోజుల పాటు దీక్షతో 40 రోజులు కార్యక్రమం చేసి తర్వాత ఇక్కడికి వచ్చి దీక్ష విరమణ అనేది చేయటం మనందరికీ కూడా తెలుసు. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ దసరా ఉత్సవాల్లో కూడా 11 రోజులు మనం చేసిన దసరా ఉత్సవాల్లో విజయవాడ ఉత్సవం, అదేవిధంగా దసరా ఉత్సవాలకు వచ్చిన భక్తులు అందరూ కలిపి దగ్గర 20 లక్షల మంది పైగా ఆ 11 రోజుల్లోని కూడా విజయవాడకి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిన సందర్భాన్ని కూడా ఈ టైంలో గుర్తు చేయాలి. ఎందుకంటే ఇది క్రెడిట్ అంతా కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్లు కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా భక్తులకు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకొని లాస్ట్ 20 లక్షల మందికి కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి అసౌకర్యం కూడా లేకుండా, ఎటువంటి ట్రాఫిక్ జామ్ కూడా లేకుండా పోలీస్ డిపార్ట్మెంటు, ఎండోమెంట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు అందరూ కూడా కోఆర్డినేషన్తో లాస్ట్ దసరా ఉత్సవాలను చేసుకోవడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈరోజు మళ్ళా తిరిగి 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరగబో ఈ భవానీ దీక్ష విరమణ కార్యక్రమానికి కూడా మా అంచనా లాస్ట్ ఇయర్ 3,20,000 మంది రావటం జరిగింది. ఈ సంవత్సరం దగ్గర 6 లక్షల మంది వస్తారని ఒక అంచనా కూడా మా అందరికీ కూడా ఉంది. ఎందుకంటే భక్తుల తాకిడి పెరిగిన దృష్ట్యా మొన్ననే నేను సిపి గారికి ఫోన్ చేశాను, ఏంటి సార్ ఇంత ఆదివారం కూడా ఇంత ట్రాఫిక్ జామ్ ఉందండి అని. ఎవ్రీ సండే అమ్మ దర్శనం దగ్గరికి 60,000 మంది వస్తున్నారండి అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే ఈరోజు భక్తులు సంఖ్య పెరిగింది. భవాని మన అయ్యప్ప మాలలు వేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ కంటిన్యూగా ఇక్కడ కనకదుర్గమ్మ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళటం అన్నీ అలవాటు. సో ఇవన్నీ నేపథ్యంలో స్క్రబ్ టైఫస్ పై అధ్యయనం చేసేందుకు, భవిష్యత్తులో దీన్ని పూర్తిగా నివారించేందుకు జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ తీవ్రత, దాని బారిన పడిన వారికి అందుతున్న వైద్య సదుపాయంపై సమీక్ష చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,592 మంది స్క్రబ్ టైఫస్ బారిన పడ్డారని సీఎంకు అధికారులు వివరించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 420 కేసులున్నట్లు అధికారులు
అధికారులు తెలిపారు. అయితే వ్యాధి కారణంగానే ప్రాణాలు పోతున్నట్లు ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదని చెప్పారు. చనిపోయిన 9 కేసుల్లోనూ కాజ్ ఆఫ్ డెత్ పై పరిశీలన జరిపామని, స్క్రాప్ టైఫస్ వల్లనే చనిపోయారని ఎక్కడా నిర్ధారణ కాలేదని అధికారులు వివరించారు. ఇతర ఆరోగ్య సమస్యలు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఆ 9 మంది చనిపోయినట్లు అధికారులు సీఎంకు తెలియజేశారు. ఎటువంటి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టినట్లు రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలోని ప్రచార విభాగంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖపై సమీక్ష సమావేశం జరిగిందని, ఈ సమీక్షలో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. కృత్రిమ మేధ సహకారంతో రెవెన్యూ శాఖలో జీరో ఎర్రర్ ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామన్నారు. గతంలో 7,600 గ్రామాల్లో చేసిన రీసర్వేలో జరిగిన తప్పులను ఏడాదిన్నర కాలంలో సరిదిద్దామన్నారు. రీసర్వే 2.0ను 2027 జనవరి నాటికి కల్లా పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రీసర్వే ప్రహాసనంలా మార్చారని, ఆ సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఆటోమ్యూటేషన్ ప్రారంభించామని, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 1.74 లక్షల ఆటోమ్యూటేషన్లు నమోదైనట్లు తెలిపారు. శ్రీ సాయి ప్రసాద్ గారితో మాకు ఇతర అధికారులందరూ కూడా రెవెన్యూ మీద, ఎందుకంటే గత పాలకులు చేసినటువంటి పాపాలు కడుక్కోవడానికే మాకు సంవత్సరం పైన పట్టింది. అంటే పూర్తిగా కూడా కొన్ని విషయాల్లో ఇంకా పూర్తిగా కూడా మేము ప్రజలకు న్యాయం చేయలేకపోయాం. రీసర్వే దానికి ఉదాహరణ, దాదాపుగా 6,688 గ్రామాల్లో వాళ్ళు హడావిడిగా చేసి వాళ్ళు ఫోటోలు వేసుకున్నారు తప్ప బౌండరీ గోడల మీదను, బౌండరీ స్టోన్స్ మీద ఎక్కడ కూడా వాళ్ళకి ప్రాపర్గా వారి భూమి వరకు అప్పచెప్పలేదు. కానీ గత సంవత్సరంన్నరలో ఏదైతే రీసర్వే గతంలో జరిగిందో అన్ని గ్రామాల్లో కూడా మళ్ళా గ్రామ సభలు పెట్టి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి, వారు అందుబాటులో లేకపోతే వాట్సాప్ కాల్ చేసి మరీ కూడా ఈ రోజున దాదాపుగా 7,600 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశాం. ఇవన్నీ కూడా పగడ్బందీగా ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా వారికి ఓపెన్ డొమైన్లో మేము, అంటే మా అధికారులు ఉంటాం, అలాగే ఆన్లైన్లో కూడా కంప్లైంట్స్ తీసుకోవడం, అన్నీ కూడా పరిష్కారం దిశగా ముందుకు వెళ్తూ ఉన్నాం. అలాగే దాదాపుగా ఈ ఆటోమేటేషన్స్ అయితే ఉన్నాయో అది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. గతంలో చాలా ఇబ్బందులు అవుతూ ఉండేది, ఆలస్యం అవుతూ ఉంటే, అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశాల మేరకు అర్బన్లో అయితే మొన్న 8వ నెలలో నేనే స్టార్ట్ చేశాను గుంటూరు పట్టణంలో. మరి వివిధ రూరల్ ఏరియాస్లో కూడా దాదాపుగా 1,74,000 రిజిస్ట్రేషన్ వెబ్లాండ్లో ఆటోమేటేషన్ ద్వారా పేరు నమోదయ్యడం జరిగింది. ఇవన్నీ ఒక మంచి పరిణామం. రాబోయే రోజుల్లో ఎలాంటి అంటే ఎర్రర్స్ లేకుండా జీరో ఎర్రర్ రెవెన్యూ చేయాలని లక్ష్యంతో ఆటోమేషన్ చేసుకుంటూ ఏఐ ద్వారా ఉపయోగించి ఎలా అయితే మనం రిజిస్ట్రేషన్స్ని, ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థని మనం ఇంటిగ్రేట్ చేయగలము అనేది కూడా ఒక వే ఫార్వర్డ్ కూడా చెప్పడం జరిగింది. 2000 సంవత్సరం ముందు ఉన్నటువంటి అన్ని ROH కూడా రిజిస్టర్ ఆఫ్ హోల్డింగ్స్లో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా ఆటోమేషన్ చేసి దాని అన్నీ కూడా ఆన్లైన్లో పెట్టే విధంగా, ఎక్కడ రిజిస్ట్రేషన్ అయితే అప్పుడు ఇమీడియట్గా ఆటోమేషన్ అవ్వడం, వారికి రిజిస్టర్ పోస్ట్లో ఆ డాక్యుమెంట్స్. నాణ్యతకు మారుపేరు ఫైబ్రోస్ అని ఫైబ్రోస్ సేల్స్ అండ్ మార్కెటింగ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ రామన్ గణేశన్ తెలిపారు. ఫైబ్రోస్ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రికల్ వస్తువులు వినూత్న డిజైన్స్ తో అందరికీ అందుబాటు ధరల్లో ఉంటాయని ఆయన తెలిపారు. ఫైబ్రోస్ ఉత్పత్తులని ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా తమ వ్యాపారాన్ని నిర్మిస్తున్నట్లు తెలియజేశారు. బందర్ రోడ్లోని లెమన్ ట్రీ హోటల్లో ఫైబ్రోస్ కంపెనీ పార్ట్నర్స్ మీట్ జరిగింది. ఈవెంట్ కు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతినిధులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఫైబ్రోస్ కంపెనీ ఉత్పత్తులను ప్రదర్శించారు. పార్ట్నర్స్ మీకు వచ్చిన ప్రతి ఒక్కరూ నూతన ఉత్పత్తులను తిలకించి వాటి పనితీరును, ధరల వివరాలను ఫైబ్రోస్ కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఫైబ్రోస్ కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ రామన్ గణేశన్ మాట్లాడుతూ వ్యాపార రంగంలో ఫైబ్రోస్ కంపెనీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందడం జరిగిందన్నారు.
ఫైబ్రోస్ ఉత్పత్తులను ప్రజలు ఆదరించడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఇంటిలో ఫైబ్రోస్ ఉత్పత్తులు ఉండే విధంగా తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరిస్తున్నట్లు తెలియజేశారు. గృహానికి సంబంధించిన వైర్స్, స్విచెస్, కేబుల్స్, లైట్స్, ఐసోలేటర్స్ ను ఫైబ్రోస్ కంపెనీ అందిస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. గృహానికి సంబంధించి తాము తయారు చేసే ఉత్పత్తుల్లో ఇప్పటివరకు ఒక కంప్లైంట్ కూడా రాకపోవడం శుభ పరిణామమని పేర్కొన్నారు. తమ కంపెనీ ప్రజలతో పాటు పార్ట్నర్స్ కు కూడా మేలు చేసే విధంగా ముందడుగు వేస్తుందని ఆయన వివరించారు. గుడ్ ఈవినింగ్ ఆల్, అందరికి నమస్కారం. నా పేరు రామన్ గణేశ్వరన్. ఫైబ్రోస్ కంపెనీలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఫైబ్రోస్ గురించి చెప్పాలంటే ఈ కంపెనీ 1968 లో స్టార్ట్ అయింది. మా దగ్గర ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ కంప్లీట్ రేంజ్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంది. స్విచెస్, స్విచ్ గేర్స్, వైర్స్, లైటింగ్, ఫ్యాన్ ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి. మన ఇంటెన్షన్ ఏమంటే మంచి ప్రోడక్ట్ మంచి ప్రైస్లో ఆన్ టైంలో కస్టమర్కి ఇవ్వాలని. ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాలంటే లాస్ట్ 5 years నుంచి మేము ఇక్కడ బిజినెస్ చేస్తూ ఉన్నాము. ఎవ్రీ ఇయర్ గ్రో అవుతా ఉన్నాం థ్యాంక్స్ టు ద కాన్ఫిడెన్స్ అండ్ లాయల్ సపోర్టర్స్ ఆఫ్ ఫైబ్రోస్. మళ్ళీ ఈ మీటింగ్ ఎందుకంటే విజయవాడ మార్కెట్ మాకు ఒక ఫోకస్డ్ మార్కెట్, దానివల్ల మా పార్ట్నర్కి ఒక మీటింగ్ పెడతామని ఈ విజయవాడలో మనకి ఈ మీటింగ్ పెట్టాము. So we continue to deliver products, high quality products, on time at best price, and we believe strongly in being ethical and transparent. Thank you. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. మంగళవారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై కూటమి నేతలు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది కూటమి ప్రభుత్వం అన్నారు. ఇది మంచి ప్రభుత్వమా అంటూ ప్రశ్నించారు. 1 కోటి సంతకాలు పైగా సేకరించాలి. సేకరించినటువంటి సంతకాలని గవర్నర్ గారికి ఇవ్వాలి అని చెప్పిన ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో ఆదేశించడం జరిగింది. దానికి ముహూర్తం ఖరారైందనమాట. ఈ నెల 17వ తారీఖున 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా 60,000 ప్రజల దగ్గర నుంచి ప్రజల యొక్క అభిప్రాయాన్ని సంతకాల రూపంలో తీసుకోవాలి, గవర్నర్ గారికి సబ్మిట్ చేయాలి. ప్రజా అభిప్రాయాన్ని కాలేజీలు ప్రైవేటైజేషన్ని నిలుపుదల చేయడం కోసం అని చెప్పిన ఒక కార్యక్రమం తీసుకుంటే ఆ కార్యక్రమం దిగ్విజయంగా ప్రజలు ముందుకొచ్చి ప్రజలు స్వచ్ఛందంగా మేము కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం తప్పు, మీ సంతకాల్లో మేము కూడా భాగస్వాములు అవుతామని, మేము కూడా మద్దతు ఇస్తామని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ముఖ్యంగా మహిళలు, ఉద్యోగస్తులు, ఈ సమాజంలో ఉండేటటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ 1 కోటి సంతకాల ఉద్యమంలో భాగస్వాములయ్యారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి 60,000 సంతకాలని 21 డివిజన్స్ నుంచి స్థానికంగా కార్పొరేటర్లు, పార్టీ యంత్రాంగం అంతా కూడా సేకరించడం జరిగింది. రేపు అనగా 10వ తారీఖున ఈ సేకరించినటువంటి ప్రజల దగ్గర నుంచి తీసుకున్నటువంటి అన్ని సంతకాలని జిల్లా ఆఫీస్కి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆఫీస్కి రేపు సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో సంతకాలు సేకరించినటువంటి కార్యకర్తలు, కార్పొరేటర్లు, నాయకులు, పెద్దలు, పార్టీ యంత్రాంగం అంతా కూడా జెండా ఊపి జిల్లా ఆఫీస్కి రేపు సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో పంపడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కోరడమే కాదు, దాని తర్వాత 10వ తారీఖు తర్వాత 15వ తారీఖు ఎన్టీఆర్ జిల్లా 7 నియోజకవర్గాల నుంచి దాదాపుగా 10,000 మందికి తగ్గకుండా 10,000 మందితో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో సేకరించినటువంటి సంతకాలని
ఆ రోజు 15వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపడం జరుగుతుంది. 15వ తారీఖు ఆ కార్యక్రమం. 17వ తారీఖున సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ యంత్రాంగం అంతా కూడా గవర్నర్ గారిని కలిసి వాటిని సబ్మిట్ చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజా వైద్యాన్ని ఏ రకంగా సరళతరం చేశారు, ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీకి వెన్నుదన్నుగా ప్రభుత్వం నిలిచింది, ఈ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని గుడివాడ పట్టణం ఓల్డ్ మున్సిపల్ కార్యాలయ సెంటర్లో మాదిగ ఉద్యోగులు మరియు బంధువులు ఉపకులాల ఆధ్వర్యంలో 16వ ఐక్య క్రిస్మస్ ఉత్సవ మిలాప్ 2025 వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. వేడుకల్లో ఏపీఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్, గుడివాడ పామరు ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా, ఏపీఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు దండు వీరయ్య, మాదిగ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా నాయకులకు నిర్వాహకులు తీన్మార్ డప్పులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సంఘ పెద్దలతో కలిసి జవహర్ ఎమ్మెల్యేలు రాము, కుమార్ రాజా క్రిస్మస్ క్యాండిల్ సర్వీస్ చేస్తూ సెమీ క్రిస్మస్ కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ విశ్వాసులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో సిబిసిఎన్సి రాష్ట్ర కన్వీనర్ ఉప్పలపాటి ఆశీర్వాదం, ఉత్సవ మిలాప పెద్దలు కంచర్ల సుధాకర్, కొదమల గంగాధర్, కె విక్టల్ పాల్, కంచర్ల సుధాకర్, ఉప్పల మాణిక్యాలరావు, కొడాలి బాలు, అద్దంకి మాణిక్యాలరావు, ఇంటూరి గజేంద్ర, బసలాది శేఖర్, కలపాల కార్తిక్ నిరంజన్, పమ్మిడి ముక్కల వంశీ, కంచర్ల సునీల్, ఆకారపు రాజేష్ మహేష్, కలపాల బాబురావు, అప్పికట్ల ఆడం స్మిత్, కందుల రాజు, జయరాజు, బావసానే యోహాను, పెద్ద సంఖ్యలో సంఘీయులు క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు. భవానీ దీక్షల విరమణకు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది దీక్షదారులు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని భద్రతా ఏర్పాట్లు చేస్తామని సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. ఈ నెల 11 నుంచి 15 వరకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నిర్వహించే భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లను ఈవో సీనా నాయక్, డీసీపీ షిరీన్ బేగంలతో కలిసి సిపి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఇరుముడి పాయింట్లు, హోమగుండాలు, ప్రసాదాల కౌంటర్ల వద్ద గిరి ప్రదక్షిణ మార్గంలో తొక్కిసలాటకు తావు లేకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలకు తావు లేకుండా అధికారుల సూచనలను వాహన చోదకులు పాటించాలని సూచించారు. మోడల్ గెస్ట్ హౌస్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి క్షేత్రస్థాయి పరిస్థితిని సీసీ కెమెరాలో వీక్షించడంతో పాటు సమస్యలను నియంత్రించేందుకు సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తామన్నారు. పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి వచ్చే నిధులతో 3 ప్రాంతాల అభివృద్ధికి సత్వరం ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ నిధులు సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యాన పంటల విస్తరణ, గ్రామీణ రహదారులు వంటి మౌలిక వస్తువుల కల్పనకు వినియోగించేలా ప్రణాళికలు ఉండాలని సీఎం సూచించారు. సచివాలయంలో పూర్వోదయ సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతో మంగళవారం సీఎం సమీక్షించారు. ప్రకాశం సహా రాయలసీమలోని 82 క్లస్టర్లలో ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ధి, 20 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలను విస్తరించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. పూర్వోదయ స్కీమ్ లో భాగంగా 40,000 కోట్లు వివిధ ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఇందులో 20,000 కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు, మిగిలిన 20,000 కోట్లతో మౌలిక వస్తువుల ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉందని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ఉండాలన్నారు. ఇందులో 5,000 కోట్లతో ప్రత్యేకం గ్రామీణ రహదారులు నిర్మించి జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులతో అనుసంధానం చేయాలని సీఎం సూచించారు. అలాగే ప్రకాశం, రాయలసీమ పరిధిలో మొత్తం 23 మేజర్, మీడియం సాగునీటి ప్రాజెక్టులు, 1021 చెరువులను పూర్తి చేయడం ద్వారా ఉద్యాన పంటలకు నీరందించేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. సమీక్షకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
రాజధాని రైతులకు కేటాయించిన ప్లాట్లలో మౌలిక వస్తువుల పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ చెప్పారు. ఏడాదిలోగా మౌలిక వస్తువుల కల్పన పూర్తవుతుందని తెలిపారు. రాజధానిలో జరుగుతున్న రోడ్ల నిర్మాణాలు, రైతుల ప్లాట్ల అభివృద్ధి పనులను అధికారులు, ఇంజనీర్లతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. సీడ్ యాక్సిస్ రోడ్డు పెండింగ్ నిర్మాణ పనులు, గుంటూరు ఛానల్ పై మంగళగిరి రోడ్లను సీడ్ యాక్సిస్ రోడ్డుతో కలిసిపేలా నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులను మంత్రి పరిశీలించారు. ఆ తర్వాత రాజధానిలోని వివిధ జోన్లలో జరుగుతున్న పనులను పరిశీలించిన తర్వాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ పర్యటనలో మంత్రి నారాయణ వెంట అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి లక్ష్మీ పార్థసారథి, సిఆర్డీఏ ఇంజనీర్ ఇన్ చీఫ్ గోపాలకృష్ణారెడ్డి, ఏడీసీ చీఫ్ ఇంజనీర్ ధనుంజయ్, ఇతర ఇంజనీర్లు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలండి. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 217 చదరపు కిలోమీటర్లు ప్లాన్ చేసామో దానికి సంబంధించిన ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్ల లెంత్, లేఅవుట్స్ రోడ్స్ దాదాపు 1500 కిలోమీటర్ రోడ్స్. దీనికి సంబంధించి వర్క్స్ ఆల్మోస్ట్ అన్ని టెండర్లు అయిపోయినాయి, వర్క్స్ అన్నీ టేకాఫ్ అయినాయి, ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఈరోజు ఏదైతే రైతు సోదరులకు యాక్చువల్గా లేఅవుట్స్ వేసి ప్లాట్లు ఇచ్చామో దాంట్లో రోడ్స్, డ్రైన్స్, డ్రింకింగ్ వాటరు, ఎలక్ట్రికల్ కేబుల్స్, అదేవిధంగా టెలి కేబుల్స్, అదేవిధంగా ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా ఈరోజు వర్క్ చేస్తున్నారు. ఈరోజు యాక్చువల్గా నేను విజిట్ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా అనుకున్న ప్రకారం 2.5 years అంటే 2.5 years దాకా అన్నీ వెయిట్ చేయబడలేదు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఎల్పిఎస్ లేఅవుట్స్లో 2.5 సంవత్సరంలో అన్నీ పూర్తి చేయాలని కాంట్రాక్ట్లు పెట్టాము. కానీ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఈ యూటిలిటీస్ ఏదైతే ఉండో ఇవన్నీ కూడా 1 year లోపల పూర్తి అయిపోతాయి. దాంతో డిఫరెంట్ లేయర్స్ రోడ్స్ చేసుకుంటూ వస్తారు. పూర్తిగా మనకు హ్యాండ్ ఓవర్ చేయడానికి 2.5 years, బట్ యూటిలైజ్ చేసుకోవడానికి 1 year లోపల వాళ్ళందరికీ అవకాశం వస్తుంది. అదేవిధంగా ట్రంక్ రోడ్స్ కూడా యాక్చువల్గా అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఏదైతే సీడ్ యాక్స్ రోడ్డు ఉందో సీడ్ యాక్స్ రోడ్డు ఒకటి మంగళగిరి రోడ్డు పైకి యాక్సెస్ ఇస్తున్నాం, అదేవిధంగా నేషనల్ హైవేకి ఇస్తున్నాం. నేషనల్ హైవే కావడానికి అది 2 years పడుతుంది. అలా కాకుండా మంగళగిరి రోడ్డుకి పోవటానికి జనవరి ఎండింగ్ లోపల అయ్యేటట్టుగా యాక్చువల్గా ఈరోజు వర్క్ జరుగుతుంది. ఇవాళ మార్నింగ్ కూడా నేను విజిట్ చేసి వచ్చాను. మొత్తం 78 ఫైల్స్ చేయాలి. వాటిలో ఆల్మోస్ట్ 1/3 ఫైల్స్ కంప్లీట్ చేశారు, మిగతావి కూడా చేస్తున్నారు. సో సీడ్ యాక్సిస్ రోడ్డు బండ్ రోడ్డు మీద ప్రయాణించకుండా సీడ్ యాక్సిస్ మీదే మంగళగిరి రోడ్డుకి ఫిబ్రవరి 1st week or 2nd weekలో పోయేటట్టుగా దాన్ని చేస్తున్నాం. అంతేకాకుండా బండ్ రోడ్డు కూడా ఇప్పుడు ఏదైతే లెంత్ ఉందో మొత్తం లేకుండా ఇంకొక 10 daysలో బండ్ రోడ్డు కూడా హాఫ్ వరకు వచ్చి సీడ్ యాక్సిస్ దిగేటట్టుగా అది కూడా ఏర్పాటు చేసాం. ఈరోజు బండ్ రోడ్డు ఎంతైతే లెంత్ ఉందో ఆ లెంత్ వెహికల్స్ వస్తున్నాయి, దాన్ని కూడా తగ్గించేస్తున్నాం. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో అనేక పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ ఈరోజు 7,668 మంది చేసుకోవాలి ప్లాట్లు. రైతులైతే 2,128 రైతులు 7,668 ప్లాట్లు చేసుకోవాలా. ప్రతిరోజు 30 నుంచి 60 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఎవరెవరు చేసుకోవాలో వాళ్ళందరినీ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే ఇందులో కొన్ని అంటే సమస్యలు ఏంటంటే డిస్ప్యూట్ కేసెస్, ఫ్యామిలీ డిస్ప్యూట్ కేసెస్ 1,891 ఉన్నాయి. ఇది 7,668లో. అంటే ల్యాండ్ పుల్లింగ్ అప్పుడు ల్యాండ్ ఇచ్చారు, ఇంత లేక వాళ్ళ బంధువులు లేదంటే ఏదో సమ్ డిస్ప్యూట్తో మీరు మా డిస్ప్యూట్ తీరిందాక మీరు అలాట్ చేయొద్దన్నారు. అలాంటివి ఆగిపోయినవి తీసుకుంటే మొత్తం 1,891, 450 మంది రైతులు. ఆ విధంగా డిస్ప్యూట్స్ అనేది 450 మంది రైతులు, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్లు 1891. అదేవిధంగా అవుట్ సైడ్ స్టేషన్ ఎన్ఆర్ఐస్, ఇక్కడ కాకుండా ఎన్ఆర్ఐస్ తీసుకుంటే 204 మంది రైతులు 436 ప్లాట్లు వాళ్ళకి, వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు చేసుకుంటామన్నారు. అదేవిధంగా మనకు ప్లాట్ సిఆర్డీఏకి యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చి ఆ తర్వాత చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళ కుమారులకి కూతురికి వస్తుంది, దానికి సంబంధించి వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలా. అట్లా 305 మంది ఉన్నారు, 635 ప్లాట్లు. అదేవిధంగా ల్యాండ్ అక్విజేషన్ దాంట్లో
ఒక 254 మంది రైతులకు ఇచ్చినాయి. దానికి ఆల్టర్నేట్ ఏం చేయాలనేది యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం. 372 మంది ఫోన్లు చేస్తే రెస్పాండ్ కావట్లా, వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్లు, వాళ్ళు 1206. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో సిఆర్డి అధికారులు దాదాపు 15 రోజులకు ఒకరోజు వీళ్ళందరికీ ఫోన్లు చేసి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తున్నారు. అందువల్ల నేను ప్రతిగా మీడియా ముఖంగా చెప్తున్నాను, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలో వాళ్ళందరూ చేసుకోండి. రోజు 1000 మందికి రిజిస్ట్రేషన్ చేసే విధంగా అధికారులు పెట్టున్నాం. అదేవిధంగా లంక రిజిస్ట్రేషన్స్, లంకలో 170 మంది ఫార్మర్స్కి 337 ప్లాట్లు రిజిస్ట్రేషన్ ఉన్నాయి. దానికి గాను నిన్నటికి 337 మందికి గాను ప్లాట్లకు గాను 107 రిజిస్ట్రేషన్ అయినాయి. ఇంకా 207 మంది చేసుకోవాలి. 207 మంది వాళ్ళ ఇంటర్నల్ డిస్ప్యూట్స్ వాళ్ళు ముందుకు రావటంలా, డిస్ప్యూట్స్ క్లియర్ అయితే మీరు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వెంటనే చేస్తాం. అదేవిధంగా అసైన్ ల్యాండ్స్ వాళ్ళ దగ్గర ల్యాండ్ పూలింగ్ కొందరు తీసుకున్నాం, అయితే వాళ్ళకి ప్లాట్లు అలాట్ చేయాలా. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడాము. ముఖ్యమంత్రి గారు రేపు క్యాబినెట్కి యాక్చువల్గా ఆ ఇష్యూ తీసుకురమ్మన్నారు. రేపు క్యాబినెట్లో డిస్కస్ చేసి క్లియర్ చేసి ఎవరికైతే ల్యాండ్ పూలింగ్ ద్వారా అప్పుడు తీసుకున్న లంక ల్యాండ్లో వాళ్ళకి ప్లాట్లు ఇవ్వలేదో దాన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్కి సంబంధించి ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. రైతు సోదరులందరికీ ఒకటే చెప్పేది, ప్రతి సమస్యని క్లియర్ చేస్తాం, కొద్దిగా ఓపిక పట్టాల్సిందే నేను రిక్వెస్ట్ చేస్తాను. సార్, ఇప్పుడు మొత్తం ఎల్పిఎస్ సంబంధించి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినారు సార్? ఎన్ని కోట్లతో యువతకి ఎల్పిఎస్ మొత్తం 23,645 కోట్లు, 23,645 కోట్లు మొత్తం 13 జోన్లలో మౌలిక వసతులు యాక్చువల్గా జరుగుతున్నాయి. సరే, రిజిస్ట్రేషన్స్ ఎందుకు లేట్ అవుతున్నాయి సార్ హాట్ టైంలో? అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా కారణాలు. రిజిస్ట్రేషన్స్ వాళ్ళు ఎందుకు రెస్పాండ్, వాళ్ళే అలర్ట్గా ఉండాలి కదా, మనం వాళ్ళు ఫాలోఅప్ జనరల్గా వాళ్ళే బాగా ముందు. అంటే మొత్తం 66,000 ప్లాట్లు, 66,000 ప్లాట్లలో పెండింగ్ ఉండేది 7,668 ప్లాట్లు, మొత్తం 66,000 చిల్లర, అందులో ఉండేది 7,620. సో అన్ని ప్లాట్లలో 7,600 అంటే సమ్ డిస్ప్యూట్స్ కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, ఎన్ఆర్ఐస్లు ఉంటాయి కదా, కాబట్టి అవుతూ ఉన్నాయి. వాళ్ళు తీరిగ్గా ఉండేప్పుడు చేసుకుంటారు. టైం బాండ్ ఇచ్చి వేరే వాళ్ళకి అలర్ట్ చేయడం, అది అట్ చేయడం లేదు. వాడు ఒకసారి ప్లాట్ అలర్ట్ చేసామంటే వాళ్ళు సొంతం, వాళ్ళు ఎప్పుడు కావచ్చు అప్పుడు రిజిస్టర్ చేసుకోవచ్చు వాళ్ళకని. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ ఏరియా వైజ్ అన్ని చోట్ల ఒకే గవర్నమెంట్ వాల్యూ ఉందా, లేక డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ గవర్నమెంట్ వాల్యూ? అంటే జనరల్గా ఆల్మోస్ట్ ఎక్కడైనా చేస్తే కొద్దిగా తేడాతో ఉంటుందండి యాక్చువల్గా జనరల్గా, బట్ ఓవర్ ఏ పీరియడ్ అంతా ఒకటే అయిపోతుంది. ఎందుకంటే రాజధానిలో 29 గ్రామాల్లో డిఫరెంట్ యాక్టివిటీస్, అంటే యూనివర్సిటీస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రైతులు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ముందుకు రావాలి. అమరావతిలో పర్యటన తర్వాత మీడియాతో మంత్రి నారాయణ. పూర్వోదయ పథకం ప్రతిపాదనలపై సమీక్షలో సీఎం చంద్రబాబు. గుడివాడలో ఘనంగా జరిగిన ఐక్య క్రిస్మస్ ఉత్సవం మిలాప్ 2025 వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్, ఎమ్మెల్యేలు వెనుగండ్ల రాము, వర్ల కుమార్ రాజా. రెవెన్యూ సమస్యలన్నీ ఏడాదిలోగా జాయింట్ కలెక్టర్లు పరిష్కరించాలి. రాష్ట్ర రెవెన్యూ స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్. దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.